గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనగానే మనందరి కళ్ల ముందు ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తోంది. వేల మైళ్లపాటు పాములా మెలికలు తిరుగుతూ పర్వతాలను దాటుకుంటూ వెళ్లే ఒక రాతి నిర్మాణం. కాని అసలు మనం చూస్తున్న ఈ చిత్రం నిజం కాదంటే, గ్రేట్ వాల్ గురించి మనం నమ్మేదంతా ఒక పెద్ద అపోహ అయితే ఎలా ఉంటుంది? అదే మన ప్రశ్న. అసలీ గ్రేట్ వాల్ అనేది ఒకటే గోడ కాకపోతే? వినడానికి విచిత్రంగా ఉంది కదా. సరే, ఈ ప్రశ్నతోనే మనం ఈ కథ లోపలికి వెళ్దాం. ఈ గోడ వెనుక ఉన్న అసలు కథేంటో, దాని నిర్మాణంలోని పొరలేంటో ఇప్పుడు చూద్దాం. రైట్, ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఈ ఒకే గోడ అనే ఆలోచన రాకముందు అసలక్కడ చాలా గోడలుండేవి. అవును, ఒకటి కాదు, చాలా. ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా తమను తాము కాపాడుకోవడానికి కట్టిన రక్షణ కట్టడాలన్నమాట. చూడండి, ఒకే చైనా దేశం అనేదే లేనప్పుడు, అంటే వందల సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలోనే ఈ కథ మొదలైంది. అప్పట్లో రకరకాల రాజ్యాలు ఉండేవి, వాళ్ళకి వాళ్ల మధ్య గొడవలు. సో ప్రతి రాజ్యం తమను తాము కాపాడుకోవడానికి సొంతంగా గోడలు కట్టుకోవడం మొదలుపెట్టింది. కొంతమంది సముద్రతీరం కోసం, ఇంకొంతమంది పక్క రాజ్యాల దాడుల నుండి, మరికొంతమంది సంచార జాతుల నుండి రక్షణ కోసం. ఇలా వేర్వేరు రాజ్యాలు, వేర్వేరు కారణాలు, వేరువేరు గోడలు. అప్పుడే సీన్లోకి ఎంటర్ అయ్యాడు చైనా మొదటి చక్రవర్తి క్వీన్ షీ హువాంగ్. చాలామంది అనుకుంటారు ఆయనే గ్రేట్ వాల్ కట్టాడని. కాని కాదు, ఆయన చేసింది గోడను మొదటి నుండి కట్టడం కాదు. ఆయన ఆలోచన చాలా పెద్దది. అప్పటికే ఉన్న ఆ చిన్న చిన్న గోడలన్నిటినీ కలిపేయాలి, వాటిని ఇంకా పొడిగించి ఒకే పెద్ద రక్షణ వ్యవస్థగా మార్చాలి. అది ఆయన ప్లాన్. మరి ఈ గోడలన్నీ దేనితో కట్టారంటారు? మనం సినిమాల్లో చూసే ఆ పెద్ద పెద్ద రాళ్లతో, ఇటుకలతో అస్సలు కాదు. మొదట్లో వాడింది వేరే టెక్నిక్. దాన్ని ర్యామ్డ్ ఎర్త్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే తడిమట్టి, ఇసుక, కంకర వీటన్నింటినీ ఒకదానిమీదొకటి వేసి బలంగా అణచి కొట్టి ఒక గట్టి నిర్మాణంగా మార్చేవాళ్లు. ఈ స్లైడ్లో చూస్తే అర్థమవుతుంది, మనం ఊహించిన దానికి దీనికి చాలా తేడా ఉంది కదా. కాని ఈ నిర్మాణం వెనుక ఒక చీకటి కోణముంది. అది అంతులేని మానవవేదన. లక్షల మందిని, రైతులు, సైనికులు, ఖైదీలు అందరినీ బలవంతంగా ఈ పనిలో పెట్టారు. ఆ కష్టం ఎంత దారుణంగా ఉండేదంటే, ఈ గోడ మనుషుల కష్టాల పునాదుల మీదే నిలబడింది అని చెప్పుకునేవారు. మెంగ్ జియాంగ్ను అనే మహిళ కథ కూడా దీన్నే చెబుతోంది. తన భర్త కోసం వెతుక్కుంటూ వచ్చి ఆ గోడ దగ్గర ఆమె పడిన వేదనకు గోడలోని ఒక భాగమే కూలిపోయిందని ఒక కథ ఉంది. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. సరే, క్వీన్ వంశం తర్వాత వచ్చిన హాన్ వంశం వాళ్లు ఈ గోడను వదిలిపెట్టలేదు. వాళ్లు దీన్ని ఇంకా పశ్చిమం వైపుకు చాలా దూరం తీసుకెళ్లారు. ఎందుకు? కేవలం రక్షణ కోసమేనా? కాదు. అప్పుడప్పుడే మొదలైన సిల్క్ రోడ్, అంటే ఆ పట్టుదారి వ్యాపార మార్గాల్ని కాపాడుకోవడం కూడా వాళ్లకి చాలా ముఖ్యం. సో ఇది డిఫెన్స్తో పాటు ట్రేడ్ ప్రొటెక్షన్ కూడా అనమాట. ఇప్పటివరకు మనం పాత గోడల కథ విన్నాం కదా. ఇప్పుడు అసలైన సర్ప్రైజ్కి సిద్ధంగా ఉండండి. మనం ఈరోజు గ్రేట్ వాల్ అనగానే మన కళ్ల ముందు మెరిసే ఆ రాతి గోడ, ఆ ఫోటోల్లో కనిపించే అద్భుతం, అది ఈ పాత గోడ కాదు. అది చాలా చాలా కాలం తర్వాత మింగ్ రాజవంశం కాలంలో కట్టింది. అది ఒక పెద్ద జాతీయ అవమానానికి ప్రతిచర్యగా. దీని వెనక ఒక కథ ఉంది. మింగ్ వంశం చైనాని మంగోలుల నుండి తిరిగి చేజిక్కించుకుంది. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో 1449లో ఒక పెద్ద దెబ్బ తగిలింది. అదే టుము సంక్షోభం. ఏకంగా మింగ్ చక్రవర్తినే మంగోలులు యుద్ధంలో బందీగా పట్టుకున్నారు. ఇది మామూలు ఓటమి కాదు, దేశానికి జరిగిన ఒక పెద్ద అవమానం. ఈ గాయం నుండి ఒక ఆలోచన పుట్టింది. ఇంకెప్పుడూ ఇలా జరగకూడదు, మనకెవ్వరూ తాటలేని ఒక గోడ కావాలి. ఆ పట్టుదలతోనే మొదలైంది ఈరోజు మనం చూస్తున్న గ్రేట్ వాల్ నిర్మాణం. సో ఈ స్లైడ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది 2000 సంవత్సరాలలో గోడ ఎలా మారిపోయిందో. ఒకవైపు పాత గోడలు, కేవలం మట్టి, కంకరతో కట్టినవి. మరోవైపు మింగ్ గోడ, పెద్ద పెద్ద రాళ్లు, కాల్చిన ఇటుకలతో నిర్మించింది. పాతవి కొంచెం ఎత్తు తక్కువగా, సింపుల్గా ఉండేవి. కాని మింగ్ గోడ చాలా ఎత్తుగా, బలంగా, ఎన్నో ప్రత్యేకతలతో ఉండేది. దాని పని కేవలం రక్షణే కాదు, సైన్యాన్ని వేగంగా తరలించడం, తమ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడం కూడా. మింగ్ గోడ అంటే కేవలం ఎత్తైన గోడ కాదు, అదొక అడ్వాన్స్డ్ మిలిటరీ సిస్టమ్. దానిమీద రాళ్ళు, ఇటుకలు ఎందుకు వాడారంటే అది చాలా కాలం మన్నాలి కాబట్టి. ప్రతిచోటా వాచ్ టవర్లుండేది. శత్రువులని ముందు నుండే కాదు,
పక్కల నుండి కూడా అటాక్ చేయడానికి. సైనికులు, గుర్రాలు వేగంగా వెళ్లడానికి పైన విశాలమైన దారులు. అంతేకాదు, పొగతో ఒక టవర్ నుండి ఇంకో టవర్కి సిగ్నల్స్ పంపే వ్యవస్థ. చివరికి ఫిరంగులను కూడా పెట్టడానికి సిద్ధం చేశారు. అంటే అప్పటి టెక్నాలజీకి ఇది ఒక పరాకాష్ఠ అన్నమాట. ఇలా ఒక అభేద్యమైన కోటగా వెలిగిన ఈ గోడ తన సైనిక ప్రయోజనాన్ని ఎలా కోల్పోయి కేవలం ఒక చిహ్నంగా మిగిలిపోయిందో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక శకం ముగింపు, ఒక ఐకాన్ పుట్టుక. 1644 ఒక కీలకమైన సంవత్సరం. మంచు సైన్యం గ్రేట్ వాల్ దాటి లోపలికొచ్చేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వాళ్లు గోడని పగలగొట్టి రాలేదు. షాన్హై పాస్ దగ్గరున్న గేట్లను ఒక మింగ్ జనరలే తెరిచాడు. అవును, గోడను శత్రువులు కాదు, లోపలున్నవాళ్లే ఓడించారు. ఆ ఒక్క సంఘటనతో మింగ్ రాజవంశం కథ ముగిసింది. ఇక చైనాని పాలించడానికి వచ్చిన కొత్త క్వింగ్ వంశం వాళ్లు ఉత్తరం వైపు నుండే వచ్చారు. సో వాళ్లకి గోడతో పెద్దగా పనిలేదు. అధిక సరిహద్దు కాదుగదా. దాంతో వందల ఏళ్లపాటు దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. నెమ్మదిగా అది పాడుబడిపోవడం మొదలైంది. కాని కథ ఎక్కడితో అయిపోలేదు. 20వ శతాబ్దంలో ఆ పాడుబడిన గోడకు మళ్లీ ప్రాణమొచ్చింది. ఈసారి ఒక కోటగా కాదు, చైనా దేశ జాతీయ గుర్తింపుకు, వాళ్ల పట్టుదలకు, వాళ్ల వారసత్వానికి ఒక శక్తివంతమైన చిహ్నంగా మారింది. ప్రపంచం మొత్తం చైనా అనగానే గ్రేట్ వాల్ను గుర్తుపట్టేలా దాన్ని మళ్లీ పునరుద్ధరించడం మొదలుపెట్టారు. సో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, గ్రేట్ వాల్ అనేది ఒక్కటి కాదు. అది 2000 ఏళ్లపాటు ఎన్నో రాజవంశాల భయాలు, వాళ్ల ఆశయాలు, వాళ్ల గాయాల నుండి పుట్టిన అనేక గోడల సమాహారం. అది మట్టి గోడ నుండి రాతి కోటగా మారిన ప్రయాణం. ఒక రక్షణ కవచం కాస్త ఒక జాతీయ చిహ్నంగా మారిన కథ. ఇదంతా మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది. మరి మనం ఈరోజు కడుతున్న పెద్ద పెద్ద కట్టడాలు, మన భయాలు, మన ఆశయాల గురించి భవిష్యత్తుకు ఏం చెబుతాయి?